తింటే గారెలే తినాలన్నట్టుగా వెళ్తే మీతోనే వెళ్ళాలి. నిజం చెప్తున్నా కాశీ ఎందుకంటే కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నారు. ఇంకోటి మీరు అన్నట్టుగా 9 రోజుల యాత్ర సరిపోదు నిజం 9 నెలల యాత్ర చేయాల్సిందే. అలా ఉంది మీరు చెప్పేది. చాలా మంది మన వాళ్ళు అక్కడ ఇల్లు తీసుకుని ఉంటారండి. అవునా? అయితే మనకి 9 రోజుల్లో సరిపోతుంది. సరిపోతుంది. నేనేమనుకున్నానంటే సరే వెళ్ళడానికి రావడానికి రోజులు తీసేసి 9 రాత్రులు అక్కడ ఉండి ఓకే. ఆ 9 రాత్రుల్లోనూ ఉదయం నుండి సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు కొంత మనం ప్రయాణాలు అవి పెట్టుకుని తిరగలిగినటువంటి వారు తిరగడం, అలాగే సాయంత్రం పూట ఒక గంట సేపు ఎప్పుడైనా మనకి దొరికితే ఇంకా ఏమున్నాయి కాశీలో, లేదా కాశీ ఖండాన్ని ఒక ప్రవచన రూపంలో వాళ్ళకి చెప్తూ ఉండడం. కొంతమంది తిరగలేనటువంటి వాళ్ళు విన్నా కాశీలో చాలు కదా, అంతే కదా. అలాగే ప్రతిరోజు ఉదయాన్నే కాశీ క్షేత్రంలో మేము అభిషేకం చేస్తాం. చక్కగా వీరందరూ కూడా ప్రత్యక్షంగా వారి చేతులతో వారే అభిషేకం చేసుకోవడంతో దినచర్య ప్రారంభం. ఎలా ప్రారంభం అవుతుంది? ఉదయం లేవగానే గంగా స్నానం సంకల్పపూర్వకంగా చెప్పుకుని స్నానం చేసిన తర్వాత బట్టలు మార్చుకుని పైన ఉన్నటువంటి లింగానికి అభిషేకం చేసుకుని అప్పుడు మన రోజు ప్రారంభం చేస్తాం. సో మీరు వాళ్ళతోనే ఉంటారు? ఖచ్చితంగా. అదే అంటున్నా. మళ్ళీ మీరెక్కడ వాళ్ళెక్కడ అట్లా నేను వెళ్తూ ఉండి ఒక్కొక్కటి వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళి, అందుకని తక్కువ మందితోనే అని అనుకున్నాను. ఎందుకంటే అంత మందిని మనం చూడడం కూడా కష్టం. 50 మంది అయితే 50-60 మంది మ్యాక్స్ గా సరిపోతారు. అక్కడ అలా పెట్టుకుని ఒకసారి కాశీని చూస్తే అప్పుడు మరలా జ్యేష్ఠ మాసంలో దాని గురించి మళ్ళా చెప్పుకుందాం. కాశీ క్షేత్రం గురించినటువంటి ఇంకో వింత. ఈ వచ్చిన వాళ్ళందరూ మళ్ళా అప్పుడు వస్తారు కంపల్సరీగా, ఎందుకంటే దానికి ఉన్న ప్రాముఖ్యత వేరు. కాబట్టి ఏప్రిల్ 4వ తారీఖున ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళి కాశీ క్షేత్రంలో 9 రాత్రులు ఉండి మరలా తిరిగి వచ్చేటువంటి విధంగా చేస్తే బాగుంటుంది అని ఇది పరమశివుడి సంకల్పంగానే. ఇంకొకటి అండి, అవి వినే వాళ్ళకు కూడా ఆ భాగ్యం లేకపోతే కూడా ఈ వీడియో వాళ్ళ దాకా చేరదు. నిజం చెప్పాడు, అంత గొప్ప వార్త ఇప్పుడు మీరు చెప్పింది సూపర్. అట్లాగే మధ్యలో పంచక్రోశ యాత్ర అని ఒకటి చెప్పారు. అంటే మేము ఇంతవరకు అయితే ఎప్పుడు కాశీకి వెళ్ళినా మామూలుగా దర్శనం చేసుకుని వస్తాం. ఈ పంచక్రోశ యాత్ర ప్రాధాన్యత ఏంటి? పంచక్రోశ యాత్ర ఇదివరకు కాలంలో చాలా ఇబ్బంది పడుతూ చేసేటువంటి వారు. కాశీ క్షేత్రం యొక్క విస్తీర్ణం ఎంతంటే 5 క్రోసులు. ఓకే. దాన్నే పంచక్రోశ అని అంటారు. 5 క్రోసులు. ఈ పంచక్రోశ యాత్ర చేస్తే కాశీ మొత్తం ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వారు కూడా మంచి వెసులుబాటు ఏం చేశారంటే రోడ్లవి చక్కగా విశాలంగా వేసి ఈ పంచక్రోశ యాత్రని ఆటోల్లోనూ కారుల్లోనూ తిరిగేటువంటి విధంగా ఏర్పాటు చేశారు. ఇదివరకు కేవలం నడకే సరిపోయేది. 5 క్రోసులు దాని విస్తీర్ణం. ఇప్పుడు మన అరుణాచలంలో ఎలా ప్రదక్షిణ చేస్తున్నాము అలాగే మొత్తం కాశీకి ప్రదక్షిణ చేసినట్టు చాలా విశేషమైనటువంటి ఫలితం. కేవలం పంచక్రోశ యాత్ర చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే కాశీ నివాసం చేసేటువంటి వాళ్ళకి ఒక నియమం ఏంటి అంటే ఈ పంచక్రోశాలు దాటి వెళ్ళకూడదు. అంటే ఈ కాశీకి ఉండేటువంటి బౌండరీలు దాటి బయటికి వెళ్ళకూడదు. చాలా మంది ఏమనుకుంటారు, 9 రాత్రులు నిద్ర చేస్తున్నాం, ఓ రోజు అయోధ్య వెళ్తాను, ఓ రోజు నైమిసారణ్యం వెళ్తాను అని అనుకుంటూ ఉంటారు. కానీ 9 రోజులు కాశీలో ఉంటేనే దాని ఫలితం. అలాగే కాశీలో గర్భవాసం ఎంత ఉందో అంతకాలం ఉండేటువంటి వారు కూడా ఈ 5 క్రోసులు దాటి బయటికి వెళ్ళరు. ఏమొచ్చినా అక్కడే ఉంటారు. తర్వాత కూప దర్శనం అన్నారు. కూపాలు, అక్కడ ఉండే కూపాలు అంటే బావులు ఇవన్నీ. సో ఆ వాటిలో స్నానం చేసిన ప్రోక్షణ చేసిన ఏం ఫలితం కలుగుతుంది? చాలా విశేషం. ఇప్పుడు ఉదాహరణకి మీకు ఇందాక చంద్రకూపం అని చెప్పాను. ఇక్కడ ఎలా ఉంటుందంటే కాశీలో ప్రతి ముని లేదా ఎవరో ఒకళ్ళు ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేయడం, దాని ఎదురుగుండా ఒక కూపం తవ్వడం. ఇప్పుడు జ్ఞానవాపి అనేటువంటి తటాకం ఒక కూపం ఉన్నది. జ్ఞానవాపి అనేటువంటిది ఎవరు తవ్వారు? ఏకాదశి రుద్రుల్లో ఒకరైనటువంటి ఈశాన రుద్రుడు చాలా కాలం పాటు కాశీ క్షేత్రంలోనూ మిగతా చోట అంతా కూడా వర్షాలు పడకపోతే ఈశాన రుద్రుడు వచ్చి ఈ కాశీ క్షేత్రానికి ఈశాన్య భాగముందు ఒక చెరువు తవ్వితే దాంట్లో నీళ్లు పడ్డాయి. ఆ నీళ్లతోటి పరమశివుడికి సహస్రఘట లింగాభిషేకం చేశాడు ఆయన. అప్పుడు మొత్తం అంతా కూడా నీళ్లు వచ్చాయి. ఆ క్షేత్రంలో ఆ జ్ఞానవాపి కూపానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఎవడైనా సరే యజ్ఞోపవీత ధారణ చేసినటువంటి వాడు, ఆ అధికారం ఉన్నటువంటి వాడు సంధ్యావందనం గనక చెయ్యలేకపోయినా, లేదు కాలాతిక్రమ దోషంతో సంధ్యావందనం చేసినా ఆ దోషాలన్నీ ఎలా పోతాయి అంటే జ్ఞానవాపి దగ్గర సంధ్యావందనం చేస్తే పోతాయి అన్నాడు. ఆ జ్ఞానవాపి తటాకం దగ్గర ఎవడైతే సంధ్యావందనం చేస్తాడో వాడు ఈ సంధ్యావందనం చేయనటువంటి దోషాలన్నీ పోతాయి, లేదా కాలాతిక్రమం చేసి సంధ్యవార్చినటువంటి దోషాలన్నీ పోతాయని చెప్పి కాశీఖండంలో స్పష్టంగా చెప్పారు. అలా చంద్రకూపము, జ్ఞానవాపి,
తర్వాత ఏమో అనేక రకాలైనటువంటి తటాకాలు. చాలా మందికి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎక్కువగా సోషల్ మీడియాలో ఒక గుడి ఇంత టిల్ట్ అయ్యి గంగలో మునిగిపోయి ఉంటుంది కాశీలో అని కనబడుతుంది. అది రత్నేశ్వరం యొక్క ఆలయం. ఓకే. రత్నేశ్వర ఆలయం అంటే ఎవరిది అంటే పరమశివుడి యొక్క మామగారు హిమవంతుడు సాక్షాత్తు ఆయన ఒక దేవాలయాన్ని నిర్మించి అక్కడ శివుణ్ణి ప్రతిష్ఠించి ఆ దేవాలయం మొత్తము కూడా రత్నాలతోటి నింపి ఆ గోళ్ళగన్నిటికీ రత్నాలు పెట్టాడు ఆయన. రత్నాలు, మణులు, వజ్రాలు, వైఢూర్యాలు అన్నిటినీ పొదిగి ఆ దేవాలయాన్ని కట్టాడు. ఆయన పేరు రత్నేశ్వరుడు. అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, మీరు ఇన్ని లింగాల్లో ఉన్నారు కదా, మా నాన్నగా ఇక్కడ గుడి కట్టారు, ఆ లింగంలో కూడా ఉండాలి అంటే ఆయన ఉంటాను అని చెప్తాడు. ఆయనే రత్నేశ్వరుడు. మణికర్ణిక ఘాట్ దాటిన తర్వాత అది నీళ్లలోనే ఉంటుంది, ఎక్కువ భాగం వంగి ఉంటుంది. ఇవి మనం చూస్తాము, కానీ దానికి సంబంధించినటువంటి వివరం ఎవరికి తెలియదు. మన గోదావరి జిల్లాలకు సంబంధించిన వ్యక్తి 300 సంవత్సరాలు బతికి ఆయన రామకృష్ణ పరమహంస గారు లేకపోతేనేమో స్వామి వివేకానంద గారు వీళ్ళందరి చేత ఆయన చక్కగా సంభాషణ చేసి వాళ్ళతోటి 300 ఏళ్ళు బతికిన తర్వాత జీవ సమాధి చెందినటువంటి త్రిలింగ స్వామి మఠం మఠం ఉంది. అది ఇది బిందు మాధవుడి గుడి పక్కనే ఉంటుంది. అవన్నీ మనం చూడొచ్చు. సంకటామాత గుడి ఉంటుంది. సంకటామాత అంటే జీవితంలో ఎవరికైతే ఈ సంకటాలు ఎక్కువగా ఉన్నాయో వారు ఆమెను దర్శనం చేసి అక్కడ సంకట స్తోత్రం చదివితే ఆ దోషాలన్నీ పోతాయి అన్నాడు. దాని పక్కనే యమాదిత్యుని యొక్క ఆలయం ఉంటుంది. అంటే ఇవన్నీ పక్కపక్కనే ఉంటాయి, కానీ మనకు తెలియదు. మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఈ లింగానికి ప్రాముఖ్యత ఉన్నదని దీనికని కర్ణాటక ఘాట్ అని ఒక ఘాట్ ఉంటుంది. ఆ ఘాటు దగ్గరలోనే ఒక భైరవుడి యొక్క క్షేత్రం ఉంటుంది. అష్టభైరవుల్లో ఒకరు అక్కడ ఉంటారు. మహామృత్యుంజయేశ్వరుడు దేవాలయం ఉంటుంది, అక్కడ అచితాంగ భైరవుడు ఉంటారు, అక్కడే ధన్వంతరి కూపం ఉంటుంది. అంటే ఇవన్నీ ఏమంటే వెళ్ళరు, తెలియదు, చూపించే వాళ్ళు లేరు. కొన్ని మాత్రమే వాళ్ళు తిరగలుగుతారు. కానీ నిజానికి ఇవన్నీ చూస్తే లేదో తెలుసుకున్నా కూడా చాలా పుణ్యము. సూపర్. ఇప్పుడు చాలా మందికి దోషాలు ఉంటాయి కదా గురు, అలాంటి వాళ్ళు మీతో వస్తే ఈ నవగ్రహ ప్రతిష్ట దర్శనం అని ఒకటి అన్నారు. ఏంటి దాని ద్వారా జరిగే ప్రయోజనం? ఇక్కడ కాశీ క్షేత్రంలో విశేషించి మనకు ఉండేటువంటి గ్రహ దోషాదులకి వీటికి అక్కడ హోమాదులు కానీ దానాదులు కానీ, ఎందుకంటే ఇక్కడ దానం ఇస్తే ఒక రకమైనటువంటి ఫలితం, కాశీలో దానం ఇస్తే ఒక రకమైనటువంటి ఫలితం. అందుకని మేము ఎవరికైనా బాగా ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాళ్ళకి కాశీలో హోమాదులు అవి చేస్తూ ఉంటాం. ఓకే. కాబట్టి అక్కడ లేదు, ఎవరైనా ఈ పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేయాలి అనుకుంటే అక్కడ కొంత మంచి బ్రాహ్మణులను ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాలు అవన్నీ కూడా మనం చేసుకోవచ్చును. కాబట్టి కంప్లీట్ గా కాశీ క్షేత్రంలో మనం ఏవైతే పొందగలమో అవన్నిటినీ కూడా పొందగలిగేటువంటి స్థితి ఉంటుంది.